సార్, లిక్కర్ స్కామ్ వైసీపీ ఎదురుదాడి, సిట్టుకి సరైన ఆధారాలు చూపే శక్తి లేదా అని అంబటి రాంబాబు ఆరోపణ. మాజీ మంత్రి నిన్న ఆయన వివరంగా మాట్లాడారు, మనం కూడా మాట్లాడాము కదా ఛార్జ్ షీట్ అవన్నీ కూడా. ఇది బేతాళ కథలాగా తయారైంది. ఒకదాని తర్వాత ఒకటి పాములను బయటికి తీసినట్టుగా మీరు తీస్తున్నారు. ఒకటి తేలిపోతుంటే ఒకటి ఫెయిల్ అయిపోతుంటే ఇంకోటి తీస్తున్నారు. అంటే ఏదో ఒక విధంగా ఇరికించాలి, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళని జైలుకు పంపించాలి అనే ఒకే ఒక ఏకైక లక్ష్యంతో ఉద్దేశంతో మీరు చేస్తున్నారు తప్ప దాన్ని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలు ఇవన్నీ మీ దగ్గర లేవు. అందులో మీరు ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా టార్గెట్ చేసి ఆయన్ను సన్నిహితుడు కాబట్టి ఆయన చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా మేము ఎదుర్కొంటాము అంటే ఎదురుదాడు. ఒక విధంగా వైసీపీ వీటి అన్నిటితో మేమే అదిరిపోవడం లేదు, మేము తప్పకుండా ఎదుర్కొంటాము, ఎన్నైనా ఎదుర్కొంటాము అని ఒక ఎదురుదాడి చేయటం అనేది రాంబాబు మాటల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఇంకొన్ని పేర్లు కూడా రాజకేశ్వర రెడ్డి అన్నారు, అక్కడ 11 కోట్లు దొరికాయన్నారు. అదేమీ లేదు. ఎప్పటికప్పుడు పాత లీడ్స్ వదిలిపెట్టి కొత్త లీడ్స్ ఏవో తీసుకొని వచ్చి వాటి ద్వారా మీరు ఏదో నిరూపిస్తామని మీరు అంటున్నారు. దీంతోపాటు ఇంకో ప్రత్యారోపణ కూడా చేశాడు రాంబాబు. చంద్రబాబు నాయుడే లిక్కర్ స్కామ్లో ఉన్నాడు, ఇదివరకు మా ప్రభుత్వం పెట్టిన కేసు ఇప్పటికీ అలాగే ఉంది, ఆయన బెయిల్ మీద ఉన్నారు, మీరు బెయిల్ మీద ఉండి మీరు స్కామ్లో ఉండి మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాడికి ఎక్కడ నిలబడుతుంది? ఈ పద్ధతిలో ఒక తీవ్ర స్థాయిలో ఎదురుదాడు అంటే ఏమాత్రం తగ్గేదేలే అన్న పద్ధతిలో ఉండాలి తప్ప ఈ ఆరోపణలు వీటికి మేమేమీ లెక్క పెట్టడం లేదన్నట్టు. అయితే నిజంగా అలా ఉన్నారా అంటే అలా ఎలా ఉంటారు? ఖచ్చితంగా ప్రతిసారి కోర్టుకు వెళ్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు, తాత్కాలికంగా 4 రోజుల బెయిల్ వస్తే కూడా మనం తీసుకున్నారు, అది జరుగుతుంది. కానీ బట్ లీగల్ వార్ మటుకు తీవ్రంగానే జరుగుతుంది. అది ప్రూవ్ చేయడానికి సంబంధించిన అంశం. ఆరోపణలు ఒక ఎత్తు, వాటిని ప్రూవ్ చేయడానికి సంబంధించింది ఇంకా చాలా. ఈ క్రమంలో 2 పార్టీల మధ్యలో ఇప్పుడు ఉదాహరణకు నిన్న పేరుని నాని ఆ విషయాలన్నీ మనం మాట్లాడాం. ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేశారు. ఉదాహరణకు ఆయన విశాఖ ధర్మల్ కేంద్రం తాలూకు ఆ బూడిద కుంభకోణం జరిగిందనేది ఆరోపిస్తున్నారని ఆయన గతంలో కూడా చంద్రబాబు ఇంటికి మీదికి పోతున్నప్పుడు ఈయన అరెస్ట్ చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టుంది అప్పుడు. కాబట్టి తీవ్రంగానే వేడి పెంచే ఒక ప్రయత్నం. అయితే మెడికల్ కాలేజీలకు కూడా స్వయంగా వెళ్ళి ఎక్కడికక్కడ దర్శించి వాటి మీద కూడా కొంచెం ఇది పెంచాలని వాళ్ళు వ్యూహం చేపట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. మరి సిట్ కూడా లేదా ప్రభుత్వమో పోలీస్ శాఖ ఎవరైనా కానీ దీనికి సంబంధించి ఒక సమగ్ర చిత్రం ఇది. ఎందుకంటే లీకులు నడుస్తున్నంతగా మీడియా లీకులనండి, లేకపోతే ఆ పత్రాలు వచ్చాక మీడియా రాయడం జరుగుతున్నంతగా అధికారికమైన దశలు ఇప్పుడు ఏ దశలో ఉంది, తదుపరి ఏ దశ అని చెప్తే కొంచెం క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది.